బాలీవుడ్ అగ్రకథా నాయకుడు సల్మాన్ ఖాన్ను చంపుతామని చెప్పి కొందరు దుండగులు బెదిరించారు. ఈ మేరకు గతంలో కూడా ఆయన పలు పర్యాయాలు హత్య చేస్తామంటూ బెదిరింపు కాల్సి వచ్చాయి. కానీ తర్వాత పోలీసులు విచారణ చేపట్టి పలువురు నిందితులుగా అరెస్ట్ చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా మరోసారి సల్మాన్ ఖాన్ను నేను ఇంట్లోనే చంపుతాం, లేదంటే నీ కారు బాంబు పెట్టి పేల్చేస్తామంటూ పెద్ద ఎత్తున వార్నింగ్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో సల్మాన్ ఖాన్ కూడా స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. వివరాలకు వెళ్తే బాలీవుడ్ స్టార్ సల్మాన్ ఖాన్ మరోసారి తీవ్ర బెదిరింపులు వచ్చాయి. సల్మాన్ నిన్ను ఇంట్లోనే చంపుతాం, లేదా నీ కారు బాంబు పెట్టి పేల్చేస్తామంటూ కొంతమంది దుండగులు బ్లాక్మెయిల్ చేస్తూ ఆయనకు ఫోన్ కాల్లో బెదిరించారు. అదే బెదిరించడమే కాకుండా వాట్సాప్ మెసేజ్ కూడా చేసి ఆయన మొబైల్ నెంబర్కు మెసేజ్ చేశారు. ఈ నేపథ్యంలో ఈ నెంబరు పోలీసులకు ఫిర్యాదు చేసిన సల్మాన్ ఖాన్ పూర్తి వివరాలను డేటా ఆధారంగా వెలికితీయగా పోలీసుల దర్యాప్తులో చాలా కీలకమైన విషయాలు వెల్లడయ్యాయి. ఈ నెంబరు సల్మాన్ ఖాన్కి బెదిరించిన ఆ ఫోన్ కాల్ నెంబరు వచ్చిన వాట్సాప్ మెసేజ్ చూసుకుంటే ఆ నెంబర్ ముంబై వర్లీలోని రవాణా శాఖ పేరు మీద ఉంది. దీంతో పోలీసులు విచారణ చేపట్టారు. కాగా గతంలో సల్మాన్ ఖాన్ను చంపుతామంటూ లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ నుంచి కూడా బెదిరింపు కాల్సి వచ్చినట్ల సంగతి మనకు తెలిసిన విషయం ఉంది. అయితే ప్రస్తుతం తాజాగా కేసు నమోదు చేసిన ముంబై పోలీసులు దీనిపై దర్యాప్తును వేగనం చేశారు. ఎలాగైనా నిందితులను మరో 24 గంటల్లో పట్టుకుంటామని చెప్పి పోలీసులు తెగేసి చెప్తున్నారు.